హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్తో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయలేదా? అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి వెదర్లో చల్లగా తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా హాఫ్ లీటర్ పాలు వేడి చేసుకోవాలి. అది మంచిగా మరిగిన తర్వాత హాఫ్ లీటర్కి 3 వంతు అయిన తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ మిల్క్ మేడే వేసుకోండి, చాలా బాగుంటుంది. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత పాలు కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత 2 టీ స్పూన్ నిండా కస్టర్డ్ పౌడర్ చల్ల పాలలో యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేడి చేసుకుంటే చూడండి ఈ విధంగా థిక్గా వస్తుంది. ఇలా థిక్గా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని ఒక గ్లాస్ తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిండా రూఅబ్జా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని గ్లాస్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్లై అయిన తర్వాత ముందుగా వేడి చేసి చల్లార్చుకున్న కస్టర్డ్ మిల్క్ అందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఐస్ క్యూబ్స్ 2 నుంచి 3 వరకు వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అండి మన ఇష్టం, ఎలాంటి ఐస్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. వెనిలా ఐస్ క్రీమ్ అయినా సరే, బటర్ స్కాచ్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అయినా సరే, ఏదైనా మన ఇష్టం. అది ఐస్ క్రీమ్ వేసేసుకొని పైనుంచి 1 టీ స్పూన్ నిండా రూఅబ్జా సిరప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకున్న బాదము కాజు అయినా యాడ్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే రూఅబ్జాతోనే డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి, వేడి వేడి వెదర్లో చల్లగా కస్టర్డ్ మిల్క్ పైనుంచి ఐస్ క్రీమ్తోని తాగుతున్నా సరే, ఐస్ క్రీమ్ తింటున్నా సరే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మళ్ళీ మీరు కూడా. చాలా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే అవైలబుల్ ఉండే వాటితోనే. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో ఒక లైక్ అయితే ఇవ్వాలి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.